మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తనను కని పెంచడమే కాదు, అష్ట కష్టాలు పడి వైద్య విద్య చదివించి తనను వైద్యునిగా తీర్చిదిద్దడంలో తన కీలక పాత్ర వహించిన తన తల్లికి మదర్స్ డే రోజు మర్చిపూలని గిఫ్ట్ ఇచ్చాడు ఆ కుమారుడు. ఆసుపత్రి పేరు అమ్మ అనే నామకరణం చేయడమే కాదు, ఆమె చేతుల మీదుగానే ఆసుపత్రి ప్రారంభించి మర్చిపూలని జ్ఞాపికను ఆ తల్లికి బహుకరించాడు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. వైద్య రంగంలో 10 ఏళ్లుగా కొనసాగుతూ ప్రముఖ వైద్యునిగా మాత్రమే కాదు, సమాజ సేవలో తన వంతు బాధ్యత పోషిస్తూ తనదైన ముద్ర వేసుకున్న డాక్టర్ దాచపల్లి సుధీర్ కుమార్ ప్రస్తుతం సొంత భవనంలోకి తన వైద్య సేవలను అయితే మార్చారు. ఈరోజు తమ పురాతన ఏమైనా పేషెంట్లు, బంధువులు, అదేవిధంగా పట్టణ ప్రజల అందరి సహకారంతో తరలి వచ్చిన అందరి సమక్షంలో తన సొంత బిల్డింగ్లో అధునాతమైన వైద్య పరికరాలతో సహా అన్ని సౌకర్యాలు కలగలిసిన ఆసుపత్రి బిల్డింగ్ అయితే వాళ్ళు ఇలా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ సొంత భవనంలో ఎటువంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి, ఇంకా వాళ్ళ పూర్తి లక్ష్యం ఏంటి, వాళ్ళ విషయాల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, సొంత బిల్డింగు, అధునాతమైన వైద్యం ఎలా అనిపిస్తుంది? అందరికీ ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే, అమ్మల దినోత్సవం. అమ్మల దినోత్సవం రోజు మన అమ్మ హాస్పిటల్ అనేది నూతన భవనము ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే మనం ఇంకోటి, ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనేది నేను నా చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పిన గురువు గారులు, నెక్స్ట్ మా తల్లిదండ్రులు, నెక్స్ట్ నాకు సహాయం చేసినటువంటి చేతులతోటే నేను ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అది నేను మా మేడం కలిసి తీసుకున్న డెసిషన్. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే ఇంత స్థాయికి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం దక్కాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రారంభోత్సవాన్ని వాళ్ళ చేతులతోటే అది మదర్స్ డే రోజు ఓపెన్ చేసుకోవడం అనేది సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను సూర్యాపేట వచ్చిన దగ్గర నుంచి నేను పేషెంట్ లాగా ఎప్పుడు చూడను. పేషెంట్ మన మీద నమ్మకం కలిగి మళ్ళీ అంటే మనం ట్రీట్మెంట్ చేయడంలో నిజాయితీ కనిపించాలి, నెక్స్ట్ మనం చేసిన దాంట్లో స్కిల్స్ కనిపించాలి, రిజల్ట్స్ కనిపించాలి. అప్పుడే మన ఎదుగుదల అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసిన డబ్బులు రావాలని ఎప్పుడు నేను ఆశించలేదు. చేస్తున్న కొద్ది నాకు డబ్బులు వచ్చినాయి, అది వేరే విషయం. ఏంటంటే అది కొంత దేవుని చలువ వల్ల, తల్లిదండ్రుల చలువ వల్ల, గురువుల చలువ వల్ల నేను ఇప్పుడు ఒక 100 నుంచి 150 మందికి తిండి అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి అనేటువంటి వచ్చినాం. ఇదే అంటే ఎగ్జాంపుల్లో ఒక చిన్న సర్జరీ మన దగ్గర చేస్తే ఒక 5,000 10,000 తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక 50,000 తీసుకున్నాం అనుకోండి. ఇట్లాంటి సర్జరీకి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే కనీసం ఒక 5 రెట్లు ఎక్కువ అవుతుంది. అంటే అది అక్కడ చేయించుకుంటే అర్థమవుతుంది ఎవరికైనా. అట్లా మనం ఆ సర్వీసెస్ అంటే మంచి ఆపరేషన్లు, ఫెయిల్ అయిన ఆపరేషన్లు, మోకాలు చిప్పల ఆపరేషన్లు, నెక్స్ట్ వెన్నుపూస ఆపరేషన్లు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒకప్పుడు చిన్న ఆపరేషన్ కూడా హైదరాబాద్ ఖమ్మం వెళ్ళి ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితులు ఉండేటివి. అటువంటి వైద్యాన్ని సూర్యాపేటకు మనము పరిచయం చేసి తీసుకొచ్చి చాలా సింప్లిఫై చేసేసినాం. అంటే ప్రతి ఒక్కరు కూడా అది అంటే మేము పెరిఫెరల్లో వెన్నుపూస ఆపరేషన్ చేయగలుగుతాం, పెరిఫెరల్లో మోకాలు చిప్ప ఆపరేషన్ చేయగలుగుతాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళకు కూడా మనం కల్పించినాము. అట్లా స్టార్ట్ అయింది కూడా. సరికొత్త బిల్డింగ్ ఓపెన్ చేసి సరికొత్త ఆధునిక వైద్య పరికరాలతో యంత్రాలు కూడా చూసాము. అంటే ఏమేమి మన స్పెషాలిటీ, మన ఆసుపత్రిలో ఇప్పుడు స్పెషల్గా ఏమైనా వైద్యం అందుబాటులోకి వచ్చిందా ఈ బిల్డింగ్లో? ఇంతకుముందు మన దగ్గర ఓన్లీ ఆర్థోపెడిక్ సేవలే అందుబాటులో ఉండేటువంటివి. ఇప్పుడు సూర్యాపేటలో ఏదైనా హెడ్ ఇంజరీ అంటే తల పగలడం ఇట్లాంటివన్నీ ఏమైనా జరిగితే, హెడ్ ఇంజరీస్ ఇట్లా ఉంటే హైదరాబాద్ వెళ్ళేలోపు, ఖమ్మం వెళ్ళేలోపు కూడా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అటువంటి
పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో న్యూరో సర్జరీ విభాగం కూడా మనము తొందరలో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా తెప్పిస్తున్నాం. త్వరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. అదొకటి న్యూరో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ ఈ 4 విభాగాలు ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ లాగా మనం ఇక్కడ సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. 10 ఏళ్ళుగా సుదీర్ఘంగా వైద్య సేవలు అందిస్తున్న మీరు చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరన్నిటికీ స్ఫూర్తి ఎవరు అసలు? సామాజిక కార్యక్రమాలు అనేటువంటి అంటే అది చిన్నప్పటి నుంచి మా గురువులతోటి వచ్చింది, అది తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మా ఇంట్లో అంటే అంటే పరిస్థితులు అంటే అన్నం లేకపోయినా ఇంకొకరికి అన్నం పెట్టాలనే ఒక గుణం అనేది తల్లిదండ్రుల నుంచి అలవాటైంది, మా టీచర్స్ నుంచి అలవాటైంది. ఇంకా మా నా మా తల్లిదండ్రులు, మా భార్య కూడా అలాంటి దృక్పథం కలిగే ఉన్నది కాబట్టి నన్ను ప్రతి ఒక్క దాంట్లో అందరూ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ నెక్స్ట్ అంటే అదొక మన బాధ్యత. సమాజానికి మనం బార్డర్లో ఇప్పుడే యుద్ధం వచ్చింది, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళు బయట ఫైట్ చేస్తున్నారు, మనము ఇక్కడ అక్కడ సేవ చేస్తున్నారు. మనము ఇక్కడ ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో సేవ చేస్తే అది మనకు 10 రెట్లు అవుతుంది. ఆ నమ్మకం నాది. మనం అంటే మోసం చేసి తీసుకోవాలనుకుంటే మన 10 రెట్లు మనం లాస్ అవుతాం. అట్లా నా కర్మ సిద్ధాంతం అనేది నమ్ముతాను నేను. కాబట్టి మనం సేవ చేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలకు మంచి జరిగితే మన కుటుంబం మంచి జరిగితే, కుటుంబం మంచిగా ఉంటే వ్యవస్థ మంచిగా ఉంటుంది. వ్యవస్థ మంచిగా ఉంటే నా భారతదేశం ఎప్పటికో ఒకప్పటికి విశ్వగురువుగా మారుతుంది. ఇప్పటికే ఒక అందరినీ శాసించే స్థాయికి జరిగింది. మన మంచితనాన్ని బట్టే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతో బిహేవ్ చేస్తారనేది నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ హాస్పిటల్ ముందుకు సాగాలని కోరుకుంటూ సుమన్ టీవీ పక్షంగా ఇది మొత్తంగా చెబుతున్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మ ఏదైతే నా కన్ని పెంచి తన ప్రయోజకంగా చేసిన అమ్మతోనే హాస్పిటల్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆసుపత్రి ప్రారంభించాము. అదేవిధంగా ఆసుపత్రికి కూడా మన అమ్మ అనే పేరు నామకరణం చేసి మదర్స్ డేకే అసలైన నిర్వచనం చెబుతున్నారు ఈ వైద్యులు సుధీర్ కుమార్ అయితే. అదేవిధంగా సామాజిక సేవలో కూడా పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు, ఎంతో కొంత మనం సేవ చేస్తే తిరిగి మనకు అది వస్తుందనే ఒక సిద్ధాంతంతోనే తాను సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు సుధీర్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. మదర్స్ డే రోజు తన పేరు పైన అమ్మ అనే అక్షరం పైన ఆసుపత్రి నామకరణం చేయడమే కాదు, ఈ రోజున మదర్స్ డే రోజు ఆసుపత్రి ఓపెన్ చేయడం అది తన చేతుల మీదుగా ఆ తల్లికైతే ఆ తల్లి సంతోషం అయితే అంతా ఇంత లేదు. ప్రస్తుతం మదర్స్ డే రోజు ఆసుపత్రి ఓపెన్ చేసిన సుధీర్ కుమార్ గారి తల్లి గారితో ఉన్నాం, వారితో మాట్లాడదాం. అసలు ఎలా అనిపిస్తుంది, ఆమె ఫీలింగ్ ఎలా ఉంది, ఎట్లా ఉందమ్మా మీది ఈ రోజు? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కొడుకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో, కానీ అందరు కూడా నా కొడుకులాగే అందరి తల్లిదండ్రులను గౌరవించాలని నేను కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషంగా. చాలా అంటే మన అమ్మ పేరు మీద ఆసుపత్రి ఓపెన్ చేశాడు. మామూలుగా కొడుకుల మీద లేకపోతే భార్య పేరు మీద చాలా మంది ఇప్పుడున్న సమాజంలో కుమారులు అట్లా పెట్టుకుంటున్నారు, కానీ మీ పేరు ఆసుపత్రి పెట్టుకుంటుంది, ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఇక అది నేను చెప్పటం కన్నా నా కొడుకు చెప్పటమే గొప్పతనం. ఎందుకంటే ఇక అమ్మ అంటే తనకు కూడా చిన్నప్పటి నుండి కూడా నా కొడుకు చాలా గౌరవం ఉంది. తల్లిదండ్రులని ఎప్పుడైనా తీసేయలేదు. మేము ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. ఈ రోజు వరకైనా నా కొడుకు మా అడుగుజాడలో నడుస్తున్నాడు. ఆయన తెలుగుతోటి చదువుకున్నాడు, ఆయన తెలుగుతోటి ఉద్యోగం అన్ని చేస్తున్నాడు. ఇప్పటికైనా మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. మీరే చదివించారా? ఆర్థిక స్తోమత ఎలా ఉండేది? స్తోమత అంటే 10th వరకు మేము చదివించాము. 10th తర్వాత తన టీచర్ల సాయంతో కొంత మా పెరక సంఘం వాళ్ళు పెద్దలంతా కొంత చందాలు కూడా ఇచ్చి కూడా చదువుకున్నాడు. మేము కొద్ది సాయం చేసినా కూడా ఒక 10 చేతులు తన అకౌంట్లో పడి చదువుకున్నాడు. మేము మా తెలివి ఏం లేదు అప్పుడు, మేము ఇంత తెలివి కూడా లేదు మాకు. బైపీసీ తీసుకున్నావా ఎంపీసీ తీసుకున్నావా అన్న మీ అబ్బాయి ఏంటంటే మాకు తెలియదు, అసలు ఏం తీసుకున్నాడో కూడా తెలియదు అని చెప్పేది. మాకు అంత తెలివి కూడా లేదు. మా సారు లారీదోళ్ళు పోతుండే, నేను కూలి పని చేస్తుంటిని, కూలినాల పని కూడా చేస్తుంటిని, పొలం పనులకు పోతుంటిని. చాలా కష్టపడి చదువుకున్నాడు, చాలా బాధలు పడ్డాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు. మా కొడుకు అని చెప్పుకోవటం కూడా ఈ రోజు నాకు చాలా గౌరవంగా ఉంది. ఇది తమ కుమారుని మా పాత్ర ఎంత ఉందో పెంచడంలో అతని స్వతహాగా అతని చదువుపై ఇంట్రెస్ట్ కలగడము, అదేవిధంగా తమ తల్లిదండ్రులకు
మంచి పేరు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో అయితే ముందుకు సాగి ఈరోజు ఒక వైద్యునిగా కొనసాగడమే కాదు, అలాగే సొంత ఆసుపత్రి భవనాన్ని కూడా అది తమ పేరు మీద తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇటువంటి కుమారులు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఉండాలని కూడా ఆ తల్లి అయితే, ఆ మాతృమూర్తి అయితే ఆనంద బాష్పాలతో చెప్తూ ఉన్న పరిస్థితి.